Q&A. Sure, yes. So Q&A ద్వారా సత్యదేవ్ గారి మాటలు కూడా విందాము మనం. So over to media to start the interaction. సార్ వెంకటేష్ గారు సార్ నాకు స్వాతి ముత్యం సినిమా చూసిన తర్వాత చాలా ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా. ఫస్ట్ సీన్లోనే దాన్ని డీకోడ్ చేసుకుంటే కథ అంతా ఉంటుందంట స్వాతి ముత్యం సినిమా. అలాంటి ప్రయత్నాలు తర్వాత ఎప్పుడైనా చేస్తారేమో చూద్దాం అనుకుంటుంటే ఫస్ట్ సీన్లోనే కాదు, మీరు ఫస్ట్ డైలాగ్లోనే కథ అంతా చెప్పేశారు. ఓపెన్ చేస్తే సత్యదేవ్ నోటి నుంచి వచ్చే ఒక్క డైలాగే మొత్తం తర్వాత నేను డీకోడ్ చేస్తే మొత్తం దాంట్లోనే మొత్తం కథ అంతా ఉంది. థ్యాంక్స్ ఫర్ దాట్. అంటే చాలా రేర్గా చూస్తుంటాం కదా. రెండోది సోషల్ కామెంటరీ ఒకటి ఉంటుంది ప్రతి సినిమాలో. అంటే చాలామందికి అది చెప్పే అవకాశం లేకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు భలే పట్టుకున్నారు దాన్ని. సోషల్ కామెంటరీ చెప్పేయచ్చు. ఒక సినిమా చెప్తూ అది సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. నాకు బాగా నచ్చిన డైలాగు దాంట్లోనే బోల్డంత సోషల్ కామెంటరీ ఉంది. చక్రవర్తుల కథలు పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చెప్పేంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టు అని చెప్పారు. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. థ్యాంక్ యూ సార్. తర్వాత నాకు ఇది ఎంత ఆలోచింపదగినగా ఉందో రెండో సోషల్ కామెంటరీ చెప్తా. సత్యదేవ్ డైలాగుల్లో గాంధీ గురించి లేదంటే కుటుంబ నియంత్రణ గురించో, కౌరవుల గురించో, పాండవుల గురించో మాట్లాడుతున్నప్పుడు సబ్ టెక్స్ట్ ఏదో దాని వెనకాల ఏదో సబ్ టెక్స్ట్ కనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అసందర్భ దాని వ్యాఖ్యానం అనొచ్చు, బట్ దాని వెనకాల ఒక సబ్ టెక్స్ట్ ఉంది. ఇది అసందర్భ వ్యాఖ్యానం అనుకున్న వాళ్ళకు మీరిచ్చే సమాధానం ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ అవడం చాలా ఆనందంగా ఉంది నాకు. సార్ ఏది అసందర్భంగా సార్, అంటే సినిమా మొత్తం 2 గంటల 43 నిమిషాలు నిడివైతే నేను తీసుకుంది కేవలం 20 నిమిషాలు నా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా సార్. మిగతా అంతా ఎంటర్టైన్మెంటే. మీరు చూసినట్టయితే కనుక మీరు ఆ సీన్లు చూస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన సంభాషణలు జరిగే సీన్లప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. అంటే ఏదో అంటే మీరు చూస్తే అది తెలిసిన ఆ విషయం తెలిసిన మీలాంటి వాళ్ళు లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ఆ సీన్ చూసి ఎంటర్టైన్ అవుతారు. ఆ రకంగానే అప్రోచ్ అయ్యాను. అసందర్భం ఏది కాదు సార్. ఇప్పుడు నేను ఒక్క చిన్న విషయం చెప్పేస్తే, నేను కేర్ ఆఫ్ కంచర్పాలెం అయిన తర్వాత రైటింగ్ స్కూల్కి వెళ్ళాను సార్ నేను. సో ఆ ఫస్ట్ డే చెప్పేది ఏంటంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అంటారు కదా. సిడ్ ఫీల్డ్ చెప్తారు. ఫస్ట్ అక్కడ మొదలు పెడతారు. అరిస్టాటిల్ చెప్పాడు బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అని. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని చెప్పి అక్కడ మొదలుపెట్టి చాలా మెథడ్స్ నేర్చుకున్నాను నేను అక్కడ. కానీ అది ఆ రోజు మొట్టమొదటి క్లాస్లో చాలా విషయాలు, నాకు తెలిసిన విషయాలు వ్యాలిడేట్ చేశారు. కానీ ఒక ఎక్స్ట్రా విషయం నాకు తెలిసింది సార్. అదేంటంటే థర్డ్ యాక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిల్మ్స్ రెండో భాగం అంటే సెకండ్ హాఫ్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి సమస్యలు సెకండ్ హాఫ్లో ఉన్నట్టు కాదు, ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ యాక్ట్లో ఉన్నాయి సమస్యలు. ఫస్ట్ యాక్ట్లో సమస్యలు ఉంటేనే థర్డ్ యాక్ట్ పండదు. సెకండ్ హాఫ్ మన భాషలో సెకండ్ హాఫ్ పండదు. అండ్ తెలుగులో తరచుగా వినేది సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి వింటుంటాం. అంటే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎన్నో సినిమాల గురించి మనం వింటుంటాం కదా. దానికి నేను ఒక విరుగుడు కనుక్కున్నా సార్. అదే ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉంది, క్లైమాక్స్ వెళ్తుంటే దాని ఫస్ట్ హాఫ్లో నేను కావాల్సినవి పెట్టాను. అంటే ఇది బాగుంది అంటే అక్కడ బాగున్నట్టే సార్. కాకపోతే ఏంటంటే మనకు ఒక ప్రాక్టీస్ ఉంది. ఆ ప్రాక్టీస్కి కొంచెం భిన్నంగా వెళ్ళా. అండ్ దట్ ఈస్ వై పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. సో నెవర్ బిఫోర్ అంటే ఇంత కథ చెప్పాలి, మీరు అన్నటువంటి ఇంత సబ్టెక్స్ట్ తీసుకురావాలి అంటే నాకు కొంచెం ఒక 20 నిమిషాలు దానికోసం తీసుకున్నా. అండ్ ఆ 20 నిమిషాల్లో కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు కనుక సినిమా చూసి మళ్ళీ రిటర్న్ వెళ్తే కనుక ఎవ్రీ డైలాగ్ మేక్స్ సెన్స్, ఎవ్రీ సీన్ మేక్స్ సెన్స్. అండ్ నేను అన్ని క్యారెక్టర్లతో సత్యదేవ్కి అంటే రామప్పకి ఉన్న అనుబంధం ఏంటనేది నేను ఎస్టాబ్లిష్ చేయకపోతే సెకండ్ హాఫ్ అలా పండేది కాదు అసలు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న టైంలో నేనేం చేశానంటే ఊరికే వచ్చి కాఫీ ఇచ్చి బాబు అప్ప గుడ్ మార్నింగ్ అప్ప కాఫీ తీసుకో అనకుండా ఆయన కాఫీ అడిగితే ఆ కాఫీలో ఒక సంభాషణ పెట్టా. అండ్ ఆ సంభాషణ ఉన్న సీన్లో
రేణుకా పాత్రని అచ్చమ్మ పాత్రని మొట్టమొదటిసారి కలిసేటట్టు చేశాను. సో ఐ యూజ్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ డ్రామా సార్. ఓకే, నథింగ్ ఎల్స్. అండ్ అదే నాకు నిన్న మార్నింగ్ చెప్పాను కదా డైలమాలో ఉన్నానని, అది నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఆడియన్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దే హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. దే వర్ యాక్చువల్లీ ఎంజాయింగ్, దే వర్ యాక్చువల్లీ ఆస్కింగ్ మీ ఆ బ్లాక్ కాఫీ అంటే ఇదే కదండి దాని మీనింగ్. సార్ అదే సార్ మజా ఆఫ్ సినిమా. ఇఫ్ ఇట్ మేక్స్ యూ థింక్ అండ్ వెన్ అ పర్సన్ ఈజ్ నెక్స్ట్ అంటే డిస్కస్ చేయడానికి పాయింట్స్ ఇచ్చినప్పుడు అదే కదా మజా ఆఫ్ సినిమా. ఆడియన్స్ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఐ మెట్ ఆల్మోస్ట్ 500 ఆడియన్స్ ఎస్టర్డే. More than what 500? I actually met probably some 1500 to 2000 audience yesterday. 5 షోల్లో everyone understood every single point I was trying to portray on screen. So yeah, that's what. సినిమాలో డైరెక్ట్గా చెప్పని కూడా వాళ్ళు థియరీస్ తీసుకుని థియేటర్లో చెప్తున్నారు. మాకు అసలు ఆల్మోస్ట్ కళ్ళలు నీళ్ళినాయి. మీరు అలా పెట్టారు కదా, ఇద్దరు పిల్లల పేర్లు అలా ఎందుకు పెట్టారంటే ఆ రిఫరెన్స్తో. యాక్చువల్గా సబ్ టైటిల్స్తో ఒక సినిమా చూడడం ఉంటుంది కదా, ఇది సబ్ కాంటాక్స్తో ఒక సినిమా చూడాలి. కింద సబ్ టైటిల్స్ లాగా ఒక సబ్ కాంటాక్స్ట్ ఒకటి పెట్టాలి. రెండోది బ్రెయిన్ వాష్ అనే మాట చాలా ఈజీగా వాడేస్తుంటాం కదా, ఇప్పుడు మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ అంటే ఏంటో ఎలా ఉంటుందో మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ దానికి ఒక ఓహో బ్రెయిన్ వాష్ అంటే ఇలా చేస్తారా అనిపించేలా ఉంది. చివర్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ కాటి కాపరి దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, కాసేపు ఆగి బంగారం బూడిద రెండు తీసుకెళ్ళిపో అని. అది 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 ఇంకా ఎంత బాగా నచ్చిందంటే వాడి దృష్టిలో బంగారం బూడిద రెండు ఒకటే, ఒంటి మీద ఉన్న బంగారం కాసేపట్లో ఎలాగ బూడిదైపోద్ది కదా అని చెప్పి ఆ టెక్స్ట్ కూడా సబ్ టెక్స్ట్ కూడా బాగా నచ్చింది. కాకపోతే ఇదంతా మీరు సబ్ టెక్స్ట్లతో సహా ప్రొడ్యూసర్కి చెప్పారా? ఎందుకంటే వినాలంటే నాకేం జరుగుతుంది స్క్రీన్ మీద అన్నది సినిమా అంతా అయిపోయిన తర్వాత అర్థం చేసుకోవడంలో చెప్పలేదు, మాకు చెప్పలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సినిమా ఎట్ వేరియస్ స్టేజెస్ 10 సార్లు చూసుంటాం. ఎవ్రీ టైమ్ ఐ సా సంథింగ్ సార్, ఐ ఫౌండ్ సంథింగ్ న్యూ. ఐ వుడ్ టెల్ హిమ్ ఇది ఎందుకు పెట్టారా, ఇది ఎందుకు పెట్టారా. ఒక సీన్ అయితే నేను తీసేయమని సినిమా చూస్తూ అడుగుతుండే. నేను ఒక సీన్ అయితే తీసేయమని చెప్పాను. రెండు సార్లు గొడవ అయింది. థర్డ్ టైం నేను సినిమా చూసినప్పుడు ఈ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పా. సో నన్ను చాలా ఐ థింక్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ సార్ అలా చేయపెట్టకండి సార్, దాని వెనకాల సబ్ టెక్స్ట్ ఉంది. ఇటు పెడతా. బట్ చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు కూడా. పొద్దున కూడా మహాతో అదే కాల్ చేసి చెప్పా. ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వేర్ ఒక సినిమాని ఎంత ప్యూర్గా తీసుకెళ్తే జనాలు ఎంత బ్యూటిఫుల్గా రెస్పాండ్ అవుతారు అనేది ఇది కూడా మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ చాలాసార్లు మనం బిజినెస్ అని కమర్షియల్ అని డబ్బులు వస్తాయేమో అనుకుని కొన్ని చేస్తాం, కానీ డబ్బులు అనేవి ఎప్పుడు మనం ఆనెస్ట్గా ఒక పని చేస్తే మనీ ఈజ్ సంథింగ్ హౌ ద వరల్డ్ రివార్డ్స్ అస్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ ఆనెస్ట్లీ, యూ సింగ్, డాన్స్, మేక్ అ ఫిల్మ్ ఆనెస్ట్గా బ్యూటిఫుల్గా చేస్తే అవతలోడు ఎమోషన్ ఫీల్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళు మనకి ఏదో ఇచ్చుకుంటారు. సో ఐ థింక్ డబ్బులు వెనక పరిగెట్టే బదులు గ్రేట్ థింగ్స్ చేద్దామని వెనక పరిగెడితే డబ్బులు వస్తాయి అని ఈ సినిమా ప్రూవ్ చేసి. అండ్ బై ద వే నాకు ఇప్పుడే మై ఫస్ట్ డే మన గ్రాస్ ఇస్ 3.9 crore గైస్. సో అండ్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, నోయిడాలో 2 షోలు ఓపెన్ చేశారంట, 2 ఆరెంజ్లోకి వెళ్ళిపోయినాయి అని నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సో సినిమా ఈజ్ డూయింగ్ సంథింగ్. ఐ హోప్ దిస్ ఫిలిం బికమ్స్ రియలీ రియలీ బిగ్ అండ్ గోస్ నేషనల్, గోస్ మల్టీ లాంగ్వేజ్. బికాజ్ ఏదో ఒక ఫైర్ అంటుకుంటోంది. వీ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ వేర్ ఇట్ గోస్. బట్ అదేంటో నాకు తెలియదు, కానీ ఒక మూమెంటం వస్తుంది. ఎవరో బాంబేలో షోలు అడుగుతున్నారు, కేరళలో రిలీజ్ చేయలేదు ఏంటి, గట్టిగా 4 థియేటర్లు వేశారు, ఇంకొక 15 థియేటర్లు వేయమని పొద్దున్నుంచి ఆ డిస్కషన్. సో సంథింగ్ క్రేజీ ఈజ్ హ్యాపెనింగ్. వీఆర్ ఆల్సో అనేబుల్ టు ప్రాసెస్ ఇట్, బట్ సమ్ మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.